అందరికీ హాయ్. ఇవాళ ఫస్ట్ టైం నేను అరిసెలు ట్రై చేశాను. వస్తాయా రావా అని అనుకున్నాను. ఓకే పర్లేదు, నాకైతే వచ్చాయి. మీకు కూడా వస్తుండొచ్చు, ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ నేను ఒక 2 కప్స్ ఆఫ్ రైస్ని నానబెట్టుకున్నాను. ఒక 24 hours నానబెట్టిన తర్వాత వాటిని వడగట్టేసి వాటిని ఒక క్లాత్ పైన ఆరబెట్టాను. ఆరబెట్టడం అంటే ఒక 5 minutes ఆరబెట్టాను. వాటిని కూడా మనకు చేతికి తడి ఉండాలి, తడి అంతా పోయేలాగా ఆరబెట్టొద్దు. 5 minutes ఆరబెడితే సరిపోతుంది. తర్వాత దీన్ని మిక్సీకి వేసుకొని జల్లెడతో జల్లించుకోవాలి. మీరు గిర్నీకైనా వేసుకోవచ్చు, నేను కొన్నే కదా అని ఇంట్లోనే చేసుకున్నాను. వీటిని పక్కకు పెట్టి ఆ తడిపిండిని పక్కకు పెట్టుకోండి. తర్వాత పాకానికి 1 కప్పు బెల్లం తీసుకొని కొంచెం ఒక చిన్న గ్లాసెడు, టీ గ్లాస్లో సగం గ్లాసెడు వాటర్ పోసి దాన్ని పాకం తీసుకున్నాను. పాకం ఎలా వచ్చింది చూసారు కదా, మనకు ముద్ద పాకం రావాలి. తర్వాత ఆ పాకం వచ్చిన తర్వాత దాన్ని దించేసి దాంట్లోనే పిండి వేసుకుంటూ ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. ఫస్ట్ కొంచెం జారుడుగానే అవుతుంది, తర్వాత మనకు కొద్దిసేపు కూల్ అయిపోయిన తర్వాత అలా ముద్దగా అవుతుంది. తర్వాత ఒక పేపర్ కానీ ఏదైనా తీసుకొని కొన్ని నువ్వులు అద్దుకుంటూ ఇలా చేసుకోవాలి. అప్పలాగా చేసుకొని డీప్ ఫ్రై ఆయిల్లో వేసేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్లో వేయగానే నాకు నువ్వులన్నీ విడిపోయాయి. తర్వాత నుంచి ఎందుకు వచ్చిందిలే అనేసి నువ్వులు లేకుండా నార్మల్గానే చేసేసాను. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకు చాలా బాగా వచ్చాయి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.